వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ అప్డేట్స్ చూద్దాం. టీపీసీసీ కార్యవర్గ సమావేశం జరుగుతోంది. ప్రజాభవన్లో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతోంది. ప్రభుత్వంలో ఏర్పాటైన తర్వాత నిర్వహిస్తున్న తొలి సమావేశం కావడంతో ఆసక్తికరంగా మారింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్టీ జనరల్ సెక్రటరీలు దీనికి హాజరయ్యారు. పార్టీ కార్యక్రమాలపై టీపీసీసీ చర్చిస్తోంది. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై సమావేశంలో చర్చిస్తున్నారు. రుణమాఫీ సంబరాలను పార్టీ పరంగా ఎలా చేయాలనే దానిపై రేవంత్ దిశానిర్దేశం చేయనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. పెండింగ్ లో ఉన్న నామినేటెడ్ పదవులు, కార్పొరేషన్ చైర్మన్ల అంశంపై కూడా చర్చిస్తున్నారు. టీపీసీసీ కార్యవర్గ సమావేశం జరుగుతోంది. ప్రజాభవన్లో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతోంది. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత నిర్వహిస్తున్న తొలి సమావేశం కావడంతో ఆసక్తికరంగా మారింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్టీ జనరల్ సెక్రటరీలు దీనికి హాజరయ్యారు. పార్టీ కార్యక్రమాలపై టీపీసీసీ చర్చిస్తోంది. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై సమావేశంలో చర్చిస్తున్నారు. రుణమాఫీ సంబరాలను పార్టీ పరంగా ఎలా చేయాలనే దానిపై రేవంత్ దిశానిర్దేశం చేయనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. పెండింగ్ లో ఉన్న నామినేటెడ్ పదవులు, కార్పొరేషన్ చైర్మన్ల అంశంపై కూడా చర్చిస్తున్నారు. ఇక టీపీసీసీ కార్యవర్గ సమావేశం గురించి మా ప్రతినిధి సతీష్ ప్రజాభవన్ నుంచి లైవ్ లో అందిస్తారు. సతీష్, పీసీసీ కార్యవర్గ సమావేశం అప్డేట్స్ ఏంటి? దాని రేపటి నుంచే కార్యాచరణ ₹1,00,000 వరకు రేపు మొదటి విడతగా గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళ ఖాతాలో వేయబోతున్నాడు. అదేవిధంగా రైతులకు గతంలో ప్రభుత్వం రైతు భరోసా అని చెప్పి ఓట్ల భరోసా ఇచ్చింది తప్ప రైతులకు నిజమైన రైతులకు ఇవ్వలే. ఇవాళ మేము రైతు భరోసా ఏం చేస్తున్నామంటే రైతుల నుంచి అభిప్రాయ సేకరణ తీసుకొని ఏ రకంగా రైతులు భరోసా ఇవ్వాలి, నిజమైన రైతులకు ఇవ్వాలి. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి కొండల గుట్టలకు వెంచర్లకు కాకుండా నిజమైన రైతును అభివృద్ధి చేయడం కోసం దాని మీద కార్యాచరణ. అదేవిధంగా తల్లి సోనియం ఇచ్చినటువంటి అభయసం 6 గ్యారెంటీలు ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ చేసుకోవడం. ఈ వారం 10 రోజుల్లో కూడా రేషన్ కార్డులు కానీ, పెన్షన్లు కానీ, అదేవిధంగా ఇంద్ర మిల్లు మా గౌరవ ముఖ్యమంత్రి ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 ఇండ్ల మీద ఇచ్చిండు. వాటితో పాటు తల్లి సోనియం ఇచ్చిన అభయాసం 6 గ్యారెంటీలో ఒక్కొక్కటిగా ఇంప్లిమెంట్ చేసుకుని ముందుగా రైతులకు పెద్దపీట వేయాలి, తెలంగాణ రైతులకు అండగా ఉండాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి కార్యాచరణ తీసుకున్నారు. కాబట్టి తెలంగాణ రైతాంగ పక్షాన గౌరవ ముఖ్యమంత్రికి నిజంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ రైతు రుణమాఫీకి సంబంధించి రేషన్ కార్డుని ప్రామాణికంగా తీసుకోవడం పట్ల ఇటు బీఆర్ఎస్ నేతలు కానీ, బీజేపీ నేతలు కానీ వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. దీనిపై మీ ప్రభుత్వం ఎలా ఎండబోతుంది, ఎలా తీసుకోబోతుంది? ప్రతిపక్షాలకు పని లేకుండా పోయింది. ఏ రకంగా ప్రభుత్వం బురద వెళ్ళాలని మా గౌరవ ముఖ్యమంత్రిని క్లియర్ చెప్పిండు. రేషన్ కార్డు ప్రామాణికం కాదు, కుటుంబం ప్రామాణిక తీసుకోవడానికి రేషన్ కార్డు, కానీ రుణమాఫీకి రేషన్ కార్డు సంబంధం లేదు. ప్రతిపక్షాలు ఆడుతున్నటువంటి కుట్ర అది. ఏదో బురద జల్లాలని చూస్తున్నాను. ఆ బురద తెలంగాణ ప్రజలు మేమేనే జల్లిరు. మీకు అసెంబ్లీలో ఓడిపోయినా, పార్లమెంట్లో డిపాజిట్ రాకుండా ఇంకా మళ్ళీ మేము లైవ్ లో ఉండాలని ఒక అభిప్రాయంతో వాళ్ళు అంటారు తప్ప రేషన్ కార్డు ప్రామాణికం కాదు. ప్రతి అర్హులకు 2 లక్షల వరకు రుణమాఫీ ఖచ్చితంగా ఇస్తాం. దాంట్లో భాగంగా రేపు 4 గంటలకే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి ₹1,00,000 రైతులకు రేపు ఖాతాలో అమౌంట్ అయిపోతున్నాడు. రేషన్ కార్డు లేని వాళ్ళ పరిస్థితిని ఏ రకంగా గుర్తిస్తున్నారు? అంటే పాస్బుక్ ఆధారంగానే మీరు రైతుల అకౌంట్లో ఈ ₹1,00,000 రేపు వేయబోతున్నారా?
అంటే కుటుంబాన్ని ప్రామాణిక తీసుకోవడానికి రేషన్ కార్డు తప్ప పాస్బుక్ ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా రుణమాఫీ చేస్తానని గౌరవ ముఖ్యమంత్రి మాట ఇవ్వడం జరిగింది. ఆ ప్రకారమే తప్పకుండా ప్రతి రైతుకు రేషన్ కార్డుతో సంబంధం లేకుండా వాళ్ళ పాస్బుక్ సంబంధంతో కూడా రుణమాఫీ చేయబోతున్నాం. ఇక్కడ చూస్తున్నాం కదా, ఒక్కొక్కరుగా ఎమ్మెల్యే అంతా కూడా ఇటు ప్రజాభవన్కి చేరుకుంటున్నారు. మరి కాసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షన కూడా టీపీసీ కార్యవర్గ సమావేశం కూడా జరగబోతుంది. ఇందులో ప్రధానంగా ఇటు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి ఏ రకంగా తీసుకుపోవాలి అనేపై కూడా ప్రధానంగా చర్చిస్తున్నారు. అదేవిధంగా రేపు రైతు రుణమాఫీకి సంబంధించి ₹1,00,000 మాఫీకి సంబంధించి కూడా అందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జనరల్ సెక్రటరీలు అందరూ కూడా దిశానిర్దేశం ఉన్నారు. ఇక్కడ మరికొంతమంది ఉన్నారు, వీళ్ళతో మాట్లాడదాం. టీపీసీ ప్రధాన కార్యదర్శి ఉన్నారు చరణ్ కౌశిక్ యాదవ్, వాళ్ళతో మాట్లాడదాం. అన్న చెప్పండి, ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షన టీపీసీ కార్యవర్గం సమావేశం జరగబోతుంది. ఇందులో ప్రధానంగా ఏం చర్చించే అవకాశం? ప్రధానంగా రుణమాఫీ సంబంధించిన సమస్య, అదే కాకుండా రైతు భరోసా, అదే కాకుండా గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 సంబంధించినటువంటి నిరుద్యోగులు కోరుకున్నటువంటి కోరికలు ఏమున్నాయి, దాని మీద ప్రధానంగా చర్చ చేయబోతా ఉన్నారు. రుణమాఫీ 32,000 కోట్ల రూపాయలు ఒకేసారి రుణమాఫీ చేయబోతా ఉన్నారు. రేపు సాయంత్రం వరకే ఒక్కొక్క ₹1,00,000 సంబంధించినటువంటి రుణమాఫీ కూడా జరగబోతా ఉంది. కాబట్టి రైతుల నుంచి మంచి స్పందన వస్తా ఉంది. కాబట్టి దాన్ని ఏ విధంగా ప్రజలకు తీసుకుపోవాలా, అదే కాకుండా ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, అదేవిధంగా ప్రతి మండలానికి ఇంటర్నేషనల్ స్కూల్ ఉండే విధంగా మనం బడ్జెట్ లో నిధులు కేటాయించుకోవాలని చెప్పి ప్రభుత్వం భావిస్తా ఉంది. ఆ దిశగానే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జనరల్ సెక్రటరీ కావచ్చు, వైస్ ప్రెసిడెంట్ కావచ్చు, జిల్లా అధ్యక్షులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు, కార్పొరేషన్ చైర్మన్లు అందరికీ కూడా దిశానిర్దేశం చేయాలని చెప్పేసి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దీనిలో ప్రధానంగా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే దానిలో భాగంగా ప్రభుత్వం ముందుకు పోతాం. అంటే ఇప్పుడు ప్రధానంగా రేషన్ కార్డు సంబంధించి కూడా ప్రామాణికంగా తీసుకొని హామీలు ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఉంటున్నారు. మరి దీనిపై గవర్నమెంట్ కూడా ఇటు బీజేపీ సంబంధించిన వాళ్ళు కానీ బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు అంటున్నారన్న చెప్పండి, దీనిపై మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కూడా కార్యక్రమం సంబంధించి జరుగుతుంది. ప్రధానంగా ఏం చర్చ రాబోతుంది? రేషన్ కార్డునే ప్రామాణికంగా తీసుకోవడం పట్ల ఇటు బీఆర్ఎస్ నేతలు కూడా పెద్ద ఎత్తున కూడా విమర్శలు చేస్తున్నారు. దీన్ని ఎట్లా మీరు తిప్పుకోవడం? ఈ రోజు ప్రధానమైన ఎజెండా రైతు రుణమాఫీ మీదనే ఉండబోతుంది. మామూలు 2 గంటలకు మీటింగ్ పిలిచిండ్రు. సో దాని మీదనే ఈ యొక్క చర్చ ఉండబోతుంది. ఇంకా వేరే అంశాలు ఏమైనా ఉంటే కూడా అవన్నీ మీద కూడా మాట్లాడే వీలు ఉంటుందని అనుకుంటున్నాం. సరే, ఏదైనా ఈ రోజు ఒక చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయం. రైతు రుణమాఫీ ఏ రాష్ట్రంలో ఎప్పుడు కూడా 1,00,000 కంటే ఎక్కువ చేయలేదు. అంతకుముందున్న టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వాలు, కేసీఆర్ గారు మొదటి 5 ఏళ్ళు చేస్తే అది మితికిందికే